నమస్కారం. భారతదేశంలో ఒక నగరం ఉంది, రియల్ ఎస్టేట్ రంగంలో పరుగులు పెడుతోంది. ఆ నగరమే మన హైదరాబాద్. మరి 2025 నాటికి ఇక్కడ పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి? ఈ విశ్లేషణలో ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అస్సలు తగ్గేలా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే ఇది మరింత వేగాన్ని అందుకుంటున్నట్లే ఉంది. మరి దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వాటి గురించే ఈ విశ్లేషణలో మాట్లాడుకుందాం. ఈ భారీ వృద్ధికి అతిపెద్ద పునాది రెసిడెన్షియల్ సెక్టార్. ఎటు చూసినా కొత్త కొత్త ప్రాజెక్టులు కొనడానికి రెడీగా ఉన్న జనం. ఇంత డిమాండ్ ఎందుకొస్తోంది? అసలు దీని నడిపిస్తున్నదేంటి? డిమాండ్ ఎక్కువగా వెస్ట్ హైదరాబాద్ వైపే ఉంది. ముఖ్యంగా గచ్చిబౌలి, కోకాపేట్, కొండాపూర్ ఈ ఏరియాలు హాట్స్పాట్స్గా మారిపోయాయి. కారణం చాలా సింపుల్: ఐటీ సెక్టర్ ఎక్స్పాన్షన్. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తమ ఆఫీసుల్ని విస్తరిస్తున్నాయి. దాంతో కొత్త ఉద్యోగాలొస్తున్నాయి. ఆ డిమాండే ఇక్కడి మార్కెట్ని పరుగులు పెట్టిస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే ఈ నంబర్ చాలా ముఖ్యం. 5-6%. ఏంటంటే హై డిమాండున్న ఈ ఏరియాలో వచ్చే యావరేజ్ రెంటల్ ఈల్డ్ ఇది. అంటే మార్కెట్ ఎంత హెల్దీగా, స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇదొక్కటి చాలు. సో హైదరాబాద్ మార్కెట్ను గమనిస్తే ఇక్కడ మనకు 2 డిఫరెంట్ సైడ్స్ కనిపిస్తాయి. ఒకవైపు ఐటీ వల్ల పరుగులు పెడుతున్న రెసిడెన్షియల్ మార్కెట్, మరోవైపు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో, లాంగ్ టర్మ్ టెనెంట్స్తో చాలా స్టేబుల్గా ఉండే కమర్షియల్ మార్కెట్. ఈ స్పీడ్, ఈ స్టెబిలిటీ, ఈ రెండింటి కాంబినేషనే హైదరాబాద్ మార్కెట్కు అసలైన బలం. సరే, రెసిడెన్షియల్ సెక్టార్ స్పీడ్ చూసాం కదా. ఇప్పుడు మార్కెట్ మొత్తానికి ఒక యాంకర్లా స్థిరంగా నిలబెడుతున్న కమర్షియల్ సెక్టార్ గురించి చూద్దాం. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి హార్ట్ లాంటివి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ డీల్స్ ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని లాంగ్ టర్మ్ లీజులకు సైన్ చేస్తున్నాయి. ఇది మార్కెట్కు ఎంత స్టెబిలిటీ ఇస్తుందో ఆలోచించండి. ఓకే, ఇప్పటి మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ హైదరాబాద్ స్టోరీ ఇక్కడితో అయిపోదు. అసలు కథ ముందుంది. అంటే ఫ్యూచర్లో రాబోయే దశాబ్దానికి ఫౌండేషన్ వేస్తున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులే దీనికి అసలైన గ్రోత్ ఇంజిన్లు. వీటిని జస్ట్ రోడ్లు, రైళ్లు అని అనుకోవద్దు. ఇవి సిటీ ఫ్యూచర్ మ్యాప్నే మార్చేస్తున్నాయి. మొదటిది రీజనల్ రింగ్ రోడ్. ఇది సిటీ చుట్టూ వస్తున్న ఒక భారీ ఆర్బిటల్ రోడ్. దీనివల్ల ట్రాఫిక్ తగ్గడమే కాదు, డెవలప్మెంట్ కూడా కొత్త ఏరియాలకు వెళ్తుంది. ఇక మెట్రో. ఇది సిటీకి నరాల్లోకి వెళ్లి సరికొత్త గ్రోత్ సెంటర్లను క్రియేట్ చేస్తోంది. అందుకే ఇక్కడ మనకు అసలు పాయింట్ అర్థమవుతుంది. ఒకవైపు ఇప్పుడున్న స్ట్రాంగ్ మార్కెట్, మరోవైపు ఫ్యూచర్ కోసం కడుతున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండింటి కలయికే హైదరాబాద్ను ఇండియాలోనే టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్లో ఒకటిగా నిలబెడుతోంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సక్సెస్ సీక్రెట్ను ఒక్క వాక్యంలో చెప్పాలంటే టెక్నాలజీ, స్టెబిలిటీ, ఇంకా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని కడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మూడింటి అద్భుతమైన సంగమమే ఈరోజు మనం చూస్తున్న ఈ మార్కెట్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 2 పవర్ఫుల్ ఫోర్సెస్ కలిసి దూసుకెళ్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్కి అసలు లిమిట్ ఎక్కడా? దీని ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటారా?